ప్రేమించడము ఒక కళ అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు తన వ్యక్తిగత జీవితంలో ఎలా నేర్పాడో ఇప్పుడు మనము నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ప్రయత్నం చేద్దాం. జీసస్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. ఈ ప్రేమించేటువంటి కళకి ఆయన ఒక గురువు లాంటివాడు. ఆయన మించినటువంటి ప్రేమికమైనటువంటి గురువు, దైవం ఈ లోకంలో లేనేలేడు. మనము ఇప్పటికే కొన్ని మాటలను ఆలోచన చేశాం. ఏమిటంటే, పరలోకవాసి అయినటువంటి క్రీస్తు దేవుడు భూలోకవాసిగా వచ్చాడంటే ఏమి నేర్పిద్దామని వచ్చాడు? ఎందుకోసము పరలోకవాసి అయినటువంటి ఆయన భూలోకవాసిగా మారాడు అన్నటువంటి ఆలోచన మనం చేసినప్పుడు, మొట్టమొదటిగా దైవముగా మరియు ప్రేమించేటువంటి దైవముగా తన తత్వమును నేర్పిస్తూ ఉన్నాడు. తన తత్వమును, తన చట్టమును రెండవదిగా, మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రేమను ఆయన మనకు నేర్పుతున్నాడు. తన తత్వము, తన ప్రేమ మరియు తన చట్టమును ఆయన తెలుపుతున్నాడు. అంటే ప్రేమించేటువంటి వారికి ఎలాంటి షరతులు ఉంటాయి, ఎలాంటి చట్టము వారికి ఉంటుంది, ప్రేమించేటువంటి వారు ఎలాంటి ప్రేమను కలిగి ఉంటారు, ఎలా ప్రేమిస్తే వారు ప్రేమమయులు అని నిరూపించుకుంటారు, మరియు ప్రేమించేటువంటి తత్వం కలిగినటువంటి వారు ఎలా జీవనాన్ని కొనసాగిస్తారు అన్నటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువే తన స్వీయమైనటువంటి దైవీకమైనటువంటి జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని ఇంతగా ప్రేమిస్తూ ఉంది. అంటే ఆయన మించినటువంటి దైవం లేడు, ఆయనలాగా ప్రేమించేటువంటి వారు ఎవరు కూడా లేరు అన్నటువంటిది వాస్తవము, యథార్థము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత గొప్పగా క్రైస్తవులుగా మారుతున్నారంటే, వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. మరి ముఖ్యంగా దేవుడి యొక్క ప్రక్రియను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ దైవ ప్రేమలో పడిపోతున్నారు. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మారుతూ ఉన్నారు. తమ ఆస్తులను దేవుని ముందు ఉంచుతున్నారు. తన గతాలని అన్నిటినీ కూడా, అంటే పాస్ట్ లైఫ్ని దేవుని ముందు ఉంచుతున్నారు. ఇప్పటి నుండి, నేటి నుండి ప్రభువా, నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా నీ మాదిరిగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ఆయన అడుగుతున్నారు. అంటే ఆయన తత్వమును అలవరుచుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు అన్నటువంటిది యథార్థము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దెర్ ఆర్ సో మెనీ డిస్టింక్షన్స్ ఇన్ క్రిస్టియన్ లవ్. క్రైస్తవ ప్రేమ పలు రకాలుగా ఉంటూ ఉన్నది. అందులో ప్రప్రథమంగా గమనించినట్లయితే, ఆ క్రైస్తవ ప్రేమ మొట్టమొదటిగా ఏం చెబుతుందంటే, మొదటి రకపు క్రైస్తవ ప్రేమ ఏమిటంటే, యూ నీడ్ టు లవ్ ఫస్ట్. ప్రథమముగా నీవు ప్రేమించు. మొదటి రకము ప్రేమ ప్రథమముగా ప్రేమించడం. ఫస్ట్ ప్రేమించాలి అంటారు. పునీత అగస్టిన్ గారు కూడా ఇదే చెబుతున్నారు. మొట్టమొదటిగా నీవు ప్రేమించడానికి ప్రయత్నం చేయి, ఆ తర్వాత నీకు అన్నీ కూడా యథార్థముగా తెలుస్తాయి. తెలుసుకొని ప్రేమించడం వేరు, ప్రేమించుతూ తెలుసుకోవడము వేరు అన్నటువంటిదే ఆయన యొక్క ఆలోచన. క్రీస్తు ప్రభు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రేమించేటువంటి క్రమంలో మనమెవరో తెలుసుకున్నారు. నువ్వు తెలుసుకొని ఆయన ప్రేమించడం కాదు, అన్నీ కూడా మిళితమైనటువంటి ప్రేమను, అంటే ప్రప్రథమముగా నీవు ఎవడవైనా నేను ప్రేమిస్తాను అన్నటువంటి దానిని మొదటి రకపు క్రైస్తవ ప్రేమ అంటారు. అంటే మొదటిగా నీవు ప్రేమించాలి. ఇక్కడ ఆశించడం అంటే తిరిగి ప్రేమించబడడం, స్వీయమైనటువంటి లాభం అనేటువంటివి ఇక్కడ కనిపించవు ఈ ప్రేమలో. అంటే క్రైస్తవ ప్రేమలో మొదటి రకం ఏమిటి? ప్రథమముగా నీవు ప్రేమించు, ఫస్ట్ లవ్. ఈ ప్రేమించేటువంటి క్రమంలో నువ్వు మళ్ళీ ఆశించవు, నేను ప్రేమించడమే, తిరిగి నన్ను ప్రేమించబడాలి అన్నటువంటి ఆలోచన ఈ మొదటి ప్రేమ మొదటి రకపు ప్రేమలో కనిపించదు. వాక్యములో మనం గమనించినట్లయితే, రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనములో, క్రీస్తు ప్రభువు మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే ప్రేమించాడు, మనము కృతజ్ఞులమై ఉన్నప్పుడే ప్రేమించాడు. ఇక్కడ రెండు విషయాలు, కృతజ్ఞత అన్నటువంటిది. ఒకటి థ్యాంక్ఫుల్నెస్, ఇంకొకటి రిజెక్షన్ అనే అర్థము కూడా వస్తుంది. అంటే మనము అన్థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడే మనల్ని యేసు ప్రభు ప్రేమించాడు. వెన్ యు వర్ సిన్ఫుల్, గాడ్ స్టిల్ లవ్డ్ యూ. నువ్వు పాపాత్ముడు ఉన్నా కానీ ఆయన ప్రేమించాడు. ఇక్కడ ఆయన తిరిగి నీ ప్రేమను ఆశించలేదు. అది ప్రప్రథమమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి, విలువ కలిగినటువంటి ప్రేమ. అది మొదటి రకపు ప్రేమ. యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా, మొదట ఆయన మనల్ని ప్రేమించను వాక్యం.
మొదట ఆయన మనల్ని ప్రేమించండి. హీ ఫస్ట్ లవ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము సైతము ఇలానే ఉండాలి అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క బోధన. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే యేసు ప్రభు ఈ ప్రేమను ఎప్పటికీ కూడా ఆపలేదు. నీ క్యారెక్టర్ను బట్టి లేక నీవు తిరిగి ప్రేమించే విధానమును బట్టి తన ప్రేమను ఎక్కడా కూడా ఆయన మార్చుకోలేదు. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ప్రేమించడం ఆపలేదు అన్నటువంటిదే మొదటి రకపు క్రైస్తవ ప్రేమ. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రేమను ప్రదర్శించాలి. ఇలానే ప్రేమించుకుంటూ వెళ్ళాలి. మనం తిరిగి ప్రేమించబడినా ప్రేమించబడకపోయినా కానీ మనం ఇలానే ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే దైవము ఇలా ప్రేమించమని బోధించాడు కాబట్టి, అలా బోధించినటువంటి దేవుని నేను ఆరాధిస్తున్నా కాబట్టి నేను సైతము ఇలా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. అది మొదటి రకపు క్రైస్తవ ప్రేమ. ప్రేమించడమే ప్రథమ ఆశయం. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ క్రైస్తవ ప్రేమలోని రెండవ రకపు ప్రేమ ఏమిటంటే లవ్ ఎవ్రీవన్. సర్వప్రేమ. అందరినీ ప్రేమించు. సర్వజనులకు ప్రేమను పంచమని చెబుతుంది. నీలో మిక్కుటమైనటువంటి ప్రేమ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ మోర్ లవ్ దాన్ ఆల్ అదర్స్. అంటే ఇతరుల కంటే, నీ పక్కవాడి కంటే నీ దగ్గర మిక్కుటమైనటువంటి ప్రేమ ఉన్నది అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే నీవు ఎక్కువగా ప్రేమించడం ద్వారా, నీవు ఎక్కువ మందిని ప్రేమించడం ద్వారా నీలో ఇంత గొప్ప ప్రేమ ఉన్నది అన్నటువంటి విషయం బయటపడుతుంది, బహిర్గతమవుతుంది. అది ఎవరికి సాధ్యమవుతుందిరా అని అడిగినప్పుడు కేవలము క్రైస్తవులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా వారిని మాత్రమే కాదు, అందరినీ హత్తుకునేటువంటి సర్వప్రేమ, లవ్ ఎవ్రీబడి, అందరినీ కూడా ప్రేమించాలని చెబుతుంది. మన వాక్యములో గమనిస్తాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం విన్నప్పుడు దేవుని పట్ల ఓ భక్తుడు ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభు, మీరు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ మీ ప్రేమ నాకు మాత్రమే కాదు, అందరికీ పంచుతున్నావు, సర్వులకు నీవు ప్రేమను పంచుతున్నావు. ఆ ప్రేమ నాకు మాత్రమే ఉన్నట్లయితే ఎంత బాగుండేది అన్నటువంటి విషయం. ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ భూమిపై నీవు వర్షించేటప్పుడు అందరిపైన సమానమైనటువంటి వర్షాన్ని ఇస్తావు. అక్కడ పాపాత్ముడు లేదు, పుణ్యాత్ముడు లేదు, మంచోడు లేడు, చెడ్డాని లేదు, అందరికీ ఒకే వర్షాన్ని ఇస్తావు. నీ సూర్యుడు నీవు నీ కాంతి కిరణాలను సైతము అందరికీ ఒకే రకంగా సర్వజనులకి కూడా అందిస్తూ ఉన్నావు. అది కేవలం నాకు మాత్రమే ఉన్నట్లయితే బాగుండేది అన్నటువంటి భావము అక్కడ కనబడుతుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువైనటువంటి ఆ తండ్రి దేవుడు సూర్యుణ్ణి, వర్షాన్ని అందరిపైన సమానముగా పంచుతూ ఉన్నాడు. ఇక్కడ తత్వం ఏమిటంటే నాకు మాత్రమే ఉన్నట్లయితే బాగుండేది. అది ఇండివిజువల్ లవ్. సర్వజనులను ప్రేమించాలి, సర్వులకు సర్వ ప్రేమను ప్రకటించాలి, ప్రదర్శించాలి, వారికి అందచేయాలి, అనుభవంగా మార్చాలన్నటువంటిదే దైవ ప్రేమ. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ ప్రేమలో రెండవ రకము ఇది, అందరినీ ప్రేమించడం. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా విన్న తర్వాత ఆ సూర్యుడే దైవము అని మనం అనుకున్నప్పుడు, సూర్యకాంతి దైవము సూర్యుడి ద్వారా తన పరిపూర్ణమైనటువంటి ప్రేమను అందరికీ సమానంగా పంచుతూ ఉంటే మనము చిన్ని తారలం కావాలి. we need to become small stars getting the radiance from the sun. ఆ సూర్యుని నుండి పొందినటువంటి ఆ కాంతిని, ఆ వెచ్చదనాన్ని స్వీకరించినటువంటి నేను సైతము ఒక కాంతి, చిన్న కాంతి తారలా మారాలి. చిన్ని తారలా నేను ప్రకటన చేయాలి, ప్రదర్శన చేయాలి. నేను కూడా ఆ కాంతిని వెదజల్లాలి అన్న తత్వము మనలో రావాలి. అది సర్వప్రేమ. అంత గొప్పగా ఉంటుంది. మదర్ తెరీసా కూడా, పునీతురాలైన కలకత్తాపురి మదర్ తెరీసా కూడా ఈ విధంగా చెబుతుంది. ఆమెను కూడా అడిగారు, ఇవన్నీ కూడా మేము తెలుసుకుంటున్నాం, సర్వజనులను ప్రేమించాలి, సర్వులకు సర్వప్రేమను పంచాలి అని అంటున్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఎవరిని ప్రేమించాలి?
అని అన్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, హూమ్ ఎవర్ యూ మీట్ ఆన్ యువర్ వే, నీ దారిలో నీ ప్రయాణంలో అభాగ్యులు ఎవ్వరైనా కానీ ఎవరెవరిని కలుస్తావో వాళ్ళందరినీ కూడా నీవు ప్రేమించాలని ఒక భాష్యము చెబుతుంది ఆమె.